ధీం తనన ధీం తనన ధీం 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 దస దస రే సద పద పద సద పమ పమ పద పమరి మప మపద పమరి మరి మప మరి సరి సరి మరి సా మూవల సౌవడి 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 మూవల సౌవడి. దూరదర్శన్ యాదగిరి ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న మువ్వల సవ్వడి కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. సంగీత సాహిత్య సమన్వితంగా పదము పాదము నాట్యం చేసే విశేషమైన కార్యక్రమం మువ్వల సవ్వడిని ఆదరిస్తున్న ప్రేక్షకులకు ఈనాటి కార్యక్రమానికి స్వాగతం పలుకుతున్నాను. వేద విద్య ఇతిహాసానాం ఆఖ్యాన పరికల్పనం వినోదకరణం లోకే నాట్యం ఏతద్ భవిష్యతి. శృతి స్మృతి సదాచార పరిశేషార్థ కల్పనం వినోదజననం లోకే నాట్యం ఏతద్ భవిష్యతి. నాట్యం యొక్క పుట్టుకను చెప్తూ భరతుడు వేదాల నుండి, విద్యల నుండి, ఇతిహాసాల నుండి, ఆఖ్యానాల నుండి గ్రహించి వినోదజనకంగా కూర్చడమే నాట్యం అని చెప్తాడు. శృతులను, స్మృతులను, సదాచారాలను, ఇతర అనేక విశేషాలను నాట్యమందు వినోదజనకంగా అయ్యే విధంగా కూర్చాలని నాట్యశాస్త్రంలో మొదటి అధ్యాయంలో చెప్పబడింది. అటువంటి గొప్పదైన నాట్యాన్ని మువ్వల సవ్వడి ద్వారా మీ ముందుకు తెస్తోంది దూరదర్శన్ యాదగిరి. మరి ఈనాటి కార్యక్రమంలో పాల్గొంటున్న అభ్యర్థుల్ని పరిచయం చేసుకుందాం రండి. మనీషా. నా పేరు మనీషా. మా గురువుగారు శ్రీమతి సీతాలక్ష్మి ప్రసాద్ గారు. నేను కొత్తగూడెం నుంచి వచ్చాను. కొత్తగూడెం నుంచి మువ్వల సవ్వడిలో పాల్గొనడానికి వచ్చారు. వెరీ నైస్, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ మ్యామ్. హర్షిని. అందరికీ నమస్కారం. నా పేరు హర్షిని. మా గురువుగారు జి రవి కూచిపూడి గారు. నేను ప్రగతి నగర్ నుంచి వచ్చాను. వెంకట సూర్య సరయు. అందరికీ నమస్కారం. నా పేరు మావుడూరు వెంకట సూర్య సరయు. మా గురువుగారు బాల త్రిపుర సుందరి మ్యామ్. నేను మియాపూర్ నుంచి వచ్చా. లక్ష్మీ హారిక. నా పేరు లక్ష్మీ హారిక. మా గురువుగారి పేరు శ్రీమతి వాణిరమణ గారు. నేను హైదరాబాద్ నుంచి వచ్చాను. మీరు ఈ స్థాయికి ఎంతో మందిని క్లియర్ చేసి అప్లికేషన్స్ అన్ని క్లియర్ చేసి ఈ స్థాయికి వచ్చినందుకు కంగ్రాచులేషన్స్ అండ్ ఆల్ ది బెస్ట్ ఫర్ ద రోడ్ అహెడ్. థ్యాంక్ యూ. మరి ఈనాటి మువ్వల సవ్వడి కార్యక్రమానికి ఇచ్చేసిన న్యాయ నిర్ణేత గారిని ఇంట్రడ్యూస్ చేయడానికి నాకు ఇవాళ చాలా ఎక్సైటింగ్గా ఉంది. ప్రముఖ నర్తకి, నాట్యాచారిణి, అలాగే వినూతమైన ప్రయోగాలు చేయడంలో తనదైన ఒక బాణిని ఏర్పరచుకున్నటువంటి విదూషీమణి, ప్రపంచంలోనే ప్రప్రథమంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం స్థాపించిన సంప్రదాయ కూచిపూడి గురుకులం శ్రీకాకుళంలో దానికి ఫౌండర్ డైరెక్టర్గా ఉన్నారు శ్రీమతి స్వాతి సోమనాథ్ గారు. మువ్వల సవ్వడి వైపు నుంచి వారికి సాదర స్వాగతం పలుకుతున్నాను. వెల్కమ్ మేడం. ఇట్స్ డిలైట్ఫుల్ టు సీ యూ అని చెప్పాలి. మరి ఇవాల్టి మువ్వల సవ్వడి కార్యక్రమంలోకి అడుగు పెట్టేద్దామా? మొదటి విభాగం ఆంగికం. ఆంగికం విభాగంలో అభ్యర్థులు వారికి నచ్చిన అంశాన్ని ఎంచుకొని ప్రదర్శిస్తారు. ముందుగా మనీషా వర్ణం ప్రదర్శిస్తోంది. ఏ మగువ బోధించెరా ధన్యాసి రాగం ఆదితాళం.
తదిగిన్నత తంగరు పరిగిటం తదిగిన్నత తగ తదిగిన్నత తగ దిగు తదిగిన్నత తది తంగరు పరిగిటం తదిగిన్నత ది తంగరు పరిగిటం తదిగిన్నత తంగరు పరిగిటం తదిగిన్నత తగ తదిగిన్నత తగ దిగు తదిగిన్నత ఏ మగువ బోధిం చేద నీకే 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 మగువ బోధిం చేద యోగ మోడి చేసే ఊరయోగ 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 మోడి చేసే మనీషా మ్యామ్ చాలా బాగా చేసావమ్మా. థ్యాంక్ యూ. అండ్ ఇది ఆంగికాభినయం కదా. పదవర్ణం ఏ మగువ బోధించని అన్నది ఏ రాగాల్లో ఉంటుందో తెలుసా? ధన్యాసి రాగం, తాళం ఆది తాళం మ్యామ్. వెరీ గుడ్ అమ్మా. అండ్ ఇట్స్ ఎ గుడ్ ఎఫర్ట్. థ్యాంక్ యూ మ్యామ్. ఎందుకంటే వర్ణం అన్నది కూచిపూడిలో మనకి రేర్గా మనం ప్రదర్శిస్తాము. అది బేసిక్గా భరతనాట్య సంప్రదాయం, తర్వాత కూచిపూడిలోకి వచ్చింది. అండ్ ఇట్స్ ఎ వెరీ గుడ్ ఎఫర్ట్. థ్యాంక్ యూ మ్యామ్. ఇప్పుడు హర్షిని నారాయణీయం ప్రదర్శిస్తుంది. మోహన రాగం ఆది తాళం.
హర్షిని చాలా బాగా చేసావమ్మా. చాలా రోజుల తర్వాత ఒక మంచి కీర్తన కూచిపూడి నృత్యాభినయంలో మనకి దొరికింది. అయితే ఇది ఎవరు కొరియోగ్రాఫ్ చేశారో చెప్పగలరా? నారాయణ. ఓకే, ఇది వెంపటి చంద్ర సత్యం గారు ఒరిజినల్గా నారాయణీయం సదాశివ బ్రహ్మేంద్ర స్వామి కీర్తనని చేశారు.
ఇట్స్ అ వెరీ గుడ్ జాబ్ యూ హ్యావ్ డన్. థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు వెంకట సూర్య సరయు దశావతారం శబ్దం ప్రదర్శిస్తుంది. మిశ్ర చాపు తాళం, మోహన రాగం. వేదానుత్తరతే వేదానుత్తరతే జగన్నివహతే భూగోళముత్ప్రతే దైత్యం దారయతే మనుచలయతే క్షత్రక్షయం కుర్వతే పౌనస్యం జయతే హలో కలయతే కారుణ్య మాతవిదే మ్లేచ్ఛ మూర్ఛయతే దశాకృతి కృతే కృష్ణాయ తుభ్యం నమః కృష్ణాయ తుభ్యం నమః. తగ్గదింత తాహత దీనుత తద్దీనుత దాను ధనం ధన తజం తదిత తజం జం తదిత తజం తదిత జం తగిరేగిన్ తడిగుడి గుడి గుడింగు తడిగుడి గుడి గుడింగు తక్కిన నగద గుండరికి ననగ తక్కిన నగద గుండరికి నన తగుండది గుండది గుండరి తగుండత మత్తరమున మరియంబుదిలు మత్తరమున మరియంబుదిలు మత్తరమున మరియంబుదిలు మత్తరమున మరియంబుదిలు మత్తరమున మరియంబుదిలు మత్తరమున మరియంబుదిలు జప్తియున్న కామకు అప్పుది జప్తియున్న కామకు విత్తల గడి వేదము అదులకు విత్తల గడి వేదము అదులకు నిత్యుడు మత్తవతార వేదము నిత్యుడు మత్తవతార ధన జనుత దిమి తజ్జనుత తగ్గది తగుందరి తజ్జనుత తగ్గది తగుందరి పలుమరు నిము ప్రస్తుతి జయ పలుమరు నిము ప్రస్తుతి జయ జలగి సురలు జలది మధింప జలగి సురలు జలది మధింప జలగి సురలు జలది మధింపగ జలగి సురలు జలది మధింప కలిమి గలిమి గలమి తమదగిన కలిమి గలిమి గలమి తమదగి కులగిరి ధరకు మోతార కులగిరి ధరకు మోతార దన జనుత జన గిడ్డ దద దిమి దాద దనద ధన జనుత దిమి కుకుందరి గిడ్ సరిగిడ గిడ దగ కుకుందరి గిడ్ సరిగిడ గిడ దగ శిరముగ ధరముగ జయని శిరముగ ధరముగ జయ పురగ పదము ఎరముగ గచ్చి పురగ పదము ఎరముగ గచ్చి హిరణ్యాకు పరిమాతి శివం హిరణ్యాకు పరిమాతి పరశుగుణ వరగ గోప పరశుగుణ వరగ గోప దన జనుత దిన గిడ్డ దద దిమి రాద దనద ధన జనుత ది దంధం ధన దాను తడింకు దంధం ధన దాను తడింకు జంబారి సురప్రముఖ కదంబంబుల రక్షింపంగ జంబారి సురప్రముఖ కదంబంబుల రక్షింపంగ కంబంబుల వెడలియు కంబంబుల వెడలి దానవదిం భగవాది దివో నరసింహ
సూర్య సరియు. నీ పేరు చాలా డిఫరెంట్గా ఉంది. ఎందుకంటే సరియు అనేది ఎక్కడుందో తెలుసా? ఎక్కడుంది? అయోధ్య. గుడ్. రాముడు ఏ వంశం వాడు? సూర్యవంశం. యా. సో సూర్య సరియు ఉన్నది అది ఇట్స్ చాలా అమ్మ నాన్న ఎలా పెట్టారు, ఎందుకు పెట్టారో తెలియదు కదా. ఇట్స్ అ వెరీ డిఫరెంట్ ఇది. ఇందులో ఇప్పుడు దశావతార శబ్దం చేసావు, ఎక్సలెంట్గా, చాలా బాగా చేసావు. అయితే మొదట మనకి వేదానుద్ధరతే శ్లోకం వస్తుంది కదా, అది ఎందులోదో చెప్పగలవా? జయదేవుడు అష్టపదుల్లోంచి అది తీసుకున్నారు. ఓకేనా? రైట్. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ మ్యామ్. ఇప్పుడు లక్ష్మీ హారిక జేం జేం తనన అనే వినాయక స్తుతిని ప్రదర్శిస్తుంది. డాక్టర్ మంగళంపల్లి బాలమురళీ కృష్ణ వారి రచన, ఆరభి రాగం, ఆదితాళం. तुम दिक्कड़ तक दिद्दी कुड़ी कुरक्कीट
నంగడ గిడదగటేణ తుమ్ దిక్కిడదగ దిద్ది తద్దడిద్దన్నం దన్నత గట్టకిడదగ జుమ్ కిడదగ జుమ్ దిత్తకుం తద్దిక్కుం తద్దిత్త తద్దిత్తండం దండత గట్టకిడదగ జుమ్ కిడదగ జుమ్ దిత్తకుం తద్దిక్కుం తద్దిద్దండం దన్నత జండం జడ్డత దిబ్బి దిబ్బిత్త తత్తత దిద్ది తత్త గట్టత తాగిడగిడతగ జేగిడగిడతగ తలంగు తత్తగ దిగినతగ తలంగు తత్తగ దిగినతగ తలంగు తత్తగ దిగుద దిగిడ దత్తిం తడ్డత జన్ను దత్తిం తడ్డం దిం దత్తిం దతిం తద దిం తద దం దతిం తద దిం తద దరగడ దిం తద దిం తద దజడ దిం. లక్ష్మీ హారిక చాలా చాలా బాగుందమ్మా. స్పెషల్లీ ఈ ఐటమ్స్ అన్నీ వింటుంటే నాకు నా చైల్డ్హుడ్ మెమరీస్ గుర్తుకొస్తాయి. ఎందుకంటే నేను వెంపటి సత్యం గారి శిష్యురాల్ని కాను, కానీ ఆయన ఐటమ్స్ ఆయన బ్యాలెన్స్ చూసి పెరిగిందాన్ని. జనరలీ మనం ఇది పెద్ద కౌత్వం అంటాం కదా, కాదు, ఇది మంగళంపల్లి బాలమురళి గారు రాసినటువంటి ఒక కీర్తన. అయితే లాస్ట్లో వెంపటి గారు ఏం చేశారంటే, మీరు రెగ్యులర్గా కౌత్వం చేస్తారు కదా, అది ఆయన యాడ్ చేశారు. సో దానివల్ల అది కౌత్వం అన్నది తర్వాత అన్నారు, కానీ అది మంగళంపల్లి వారిది. అండ్ ఇట్స్ ఎ వెరీ గుడ్ ఎఫర్ట్ అమ్మా. థ్యాంక్ యూ. ఇప్పుడు రెండవ రౌండ్ వాచికంలో అడుగు పెడుతున్నాం. ఇందులో ముందుగా మనీషాను ఆహ్వానిస్తున్నాను. మనీషా, ఇప్పుడు ఒక చిన్న క్వశ్చన్ అడుగుతాను. ఓకే, మనకి నాట్యశాస్త్రంలోని రసాలు ఎన్ని? 8 మ్యామ్. గుడ్, వెరీ గుడ్. అందులో మొదటిది ఏది? శృంగార. శృంగారం. దానికి స్థాయి భావం ఏంటి? రతి. వెరీ గుడ్. నెక్స్ట్ క్వశ్చన్ స్క్రీన్ మీద చూపెడతారు, అందరికీ తెలిసినదే ఇది. మువ్వల్ని మనం ఏ ముద్రతో చూపెడతాం చెప్పు? అది. ఓకే, ఇది మనకి అభినయ దర్పణంలో కాంగూలము అనే ముద్రతో చూపెడతాం. ఓకేనా? ఓకే. తర్వాత స్క్రీన్ మీద మళ్ళీ నీకు ఇంకొక అంశం చూపెడతారు, అది ఏంటో చెప్పాలి. మనీషా, ఇప్పుడు స్క్రీన్ మీద నువ్వు ఒక వీడియో చూసావు కదా, అయితే ఫస్ట్ నువ్వు చెప్పాల్సింది ఏంటంటే, అందులో ఒక పాట విన్నావు నువ్వు, అది ఎవరి పాట, ఎవరి కీర్తనో చెప్పాలి. చేరి యశోదకు శిశువితడు. సదాశివ బ్రహ్మేంద్ర. ఓకే, నెక్స్ట్ అందులో ఉన్న యాక్ట్రెస్, ఆవిడ డాన్స్ ఎవరు చేశారో చెప్పగలవా? పద్మిని గారు. ఆవిడ భానుప్రియమ్మ. మై పర్సనల్ ఒపీనియన్, వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ యాక్ట్రెసెస్ ఆఫ్ ఇండియన్ స్క్రీన్ అండ్ గ్రేటెస్ట్ కూచిపూడి డాన్సర్స్. ఎందుకో చెప్తాను, ఈ సినిమా అంటే నాకు చాలా ఇష్టం. కారణం ఏంటంటే, కూచిపూడి నృత్య కళాకారులు మొత్తం కూడా కె విశ్వనాథ్ గారు, కళా తపస్వి కె విశ్వనాథ్ గారికి రుణపడి ఉండాలి. ఎందుకంటే ఆయన తీసిన స్వర్ణకమలం కానీ, శంకరాభరణం కానీ, సాగర సంగమం కానీ, దే ఆర్ ఆల్ లింక్డ్ విత్ కూచిపూడి డాన్స్. హర్షిణి, రామ్మ, ఫస్ట్ క్వశ్చన్. 3 చెప్తాను నేను పేర్లు, ఆ పేర్లు ఏమిటి అన్నది చెప్పాలి నువ్వు. ఓకేనా? స్తంభము, స్వేదము, రోమాంచము, వీటికి పేర్లేంటి? స్తంభం అంటే సంథింగ్ పిల్లర్ లాగా. నో, నాట్యశాస్త్రంలో వాటికి ఒక పేరు, ఒక టెక్నికల్ నేమ్ ఉంది. నీకు శ్లోకం గుర్తు చేసుకుంటే వచ్చేస్తుంది. ఐఎమ్ గివింగ్ యూ ఎ క్లూ. ఆ టర్మినాలజీ ఉంటుంది, ఆ టర్మ్ కింద ఈ 3 వస్తాయి.
స్తంభము, స్వేదము, రోమాంచము. స్తంభ స్వేద రోమాంచ స్వరభంగోదవేపదు వైవన్యమశ్రు ప్రళయ ఇత్యష్టౌ సాత్వికా స్మృతాః అన్నారు. సాత్విక భావాల్లోకి వస్తాయి. ఓకే 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 ఓకే. నెక్స్ట్ విజువల్ అండి మనకి. ఇప్పుడు స్క్రీన్ మీద హర్షిని నువ్వు ఒక విజువల్ చూస్తున్నావు. ఇది నాట్యంలో ఏ ముద్రతో చూపిస్తారు? ఆ ముద్రను ఏమంటారు? ఇది ముద్ర. ఓకే, అంటే అది పువ్వు, మనకి ఒక కమలమో కలువో ఏదో ఒకటి. ఆ పువ్వుని మనం నాట్యశాస్త్రంలో ఈ ముద్రతో చూపెడతాం. ఇప్పుడు దానికి ఒక పేరు ఉంటుంది. ఆ ముద్రకి తెలుసా ఆ పేరు? అలా పద్మహస్తం. ఓకే, థ్యాంక్ యూ అమ్మా. లాస్ట్ క్వశ్చన్ అమ్మా, విజువల్. ఓకే హర్షిని, ఇప్పుడు ఒక విజువల్ చూసావు కదా నువ్వు. అందులో ఉన్న డాన్స్ చేస్తున్న నటి ఎవరు? ఆవిడ పేరు? శోభన మ్యామ్. ఓ గుడ్. ఓకే, శోభన వన్ ఆఫ్ ద వర్సటైల్ భరతనాట్యం డాన్సర్స్. మొన్ననే పద్మభూషణ్ కూడా అందుకున్నారు ఆవిడ. థ్యాంక్ యూ మ్యామ్. సూర్య సరయు మనకి శాస్త్రంలో ఆతోద్యాలు అని అంటారు. ఓకే, శాస్త్రకారులు ఆతోద్యాలు అంటే ఏంటి, అవి ఎన్ని విధాలు? ఓకే, ఆతోద్యాలు అంటే బేసిక్గా ఇన్స్ట్రుమెంట్స్, వాయిద్యాలు. ఓకే, అవి మనకి ఎప్పుడు మృదంగం కానీ, ఫ్లూట్ కానీ, వీణ కానీ, ఇవన్నీ మనకి ఏన్షియంట్ ఇన్స్ట్రుమెంట్స్. నెక్స్ట్ విజువల్ చూడమ్మా జాగ్రత్తగా. అది ఏంటో చెప్పాలి. దాన్ని ఏ ముద్రతో శాస్త్రంలో మనం చెప్తాం? అది బంగారం మ్యామ్, చతురహస్తంతో చూపిస్తాం. ఓకే అమ్మా, గుడ్. నెక్స్ట్ క్వశ్చన్ విజువల్. సూర్య సరయు పాట విన్నావు కదా, అది ఏం అంశమో చెప్పాలి. టెక్నికల్గా మనకి సంగీతంలోని, సంగీత శాస్త్రంలో ఒక్కొక్క దానికి ఒక పేరు ఉంటుంది. ఆ పర్టికులర్గా ఆ పాట ఏ అంశంలో, ఏ అంశం అని, దాన్ని ఏమని పిలుస్తాం మనం అలాంటి సాంగ్స్ని? సరసాల జవరాలను. నేను అంత గొప్ప సంగీతం పాడను కానీ ఇప్పుడు ఆ పాట విన్న తర్వాత ఓకే, దాన్ని జావళి అంటారు. థ్యాంక్ యూ మ్యామ్. లక్ష్మీహారిక రామ్మ, నాట్యశాస్త్రంలో స్థానకాలు అని ఉంటాయి, అవి ఎన్ని? తెలీదండి. ఓకే, విజువల్ బాగా చూడు లక్ష్మీహారిక. నువ్వు విజువల్ చూసావు కదా, స్క్రీన్ మీద మనకి 2 కనిపిస్తున్నాయి. ఫస్ట్ అవేంటో చెప్పు. తేనెటీగ అండ్ ఒక పువ్వు కనిపిస్తుంది. తేనెటీగ, పువ్వు. దాన్ని మనకి డాన్స్లో ఎట్లా చూపెడతాం? ఓకే గుడ్. రైట్ హ్యాండ్ తోటి భ్రమరహస్తం, లెఫ్ట్ హ్యాండ్ తోటి అలపద్మం చూపిస్తాం. ఓకే గుడ్ అమ్మా. నెక్స్ట్ విజువల్ సార్. లక్ష్మీహారిక, ఇప్పుడు ఈ విజువల్ చూసావు కదా, ఫస్ట్ ఒక నర్తకీమణి అక్కడ ఒక అంశాన్ని ప్రదర్శిస్తున్నారు, దాన్ని ఏమంటారు? ఆ అంశం శివతాండవం. ఓకే గుడ్.
ఆవిడ పేరు చెప్పగలవా? పద్మిని గారు. రైట్, వెరీ గుడ్ అమ్మా పద్మిని. మనకి ఇందాక మనం భానుప్రియ గురించి మాట్లాడుకున్నాం కదా, అట్లాగే లలిత, పద్మిని, రాగిణి అని ముగ్గురు సిస్టర్స్. ఇప్పుడు మీరు శోభన అంటే మీకు బాగా తెలుస్తుంది మీ జనరేషన్కి, ఆవిడ మేనత్తలు అవుతారు సొంతంగా. సో వీళ్ళని తిరువంకూర్ సిస్టర్స్ అనేవాళ్ళు. ముగ్గురు కూడా ఎక్స్ట్రాడినరీ భరతనాట్యం డాన్సర్స్. ముఖ్యంగా పద్మిని గారి గురించి చెప్పాలంటే ఆవిడ రాజ్ కపూర్తో జిస్ దేశ్ మే గంగా బహతీ హై అనేసి ఒక సినిమాలో కూడా హీరోయిన్గా నటించారు. ఓకే, సో షీఈస్ పద్మిని. థ్యాంక్ యూ, వెరీ గుడ్. ఇందాక మనం అనుకున్నట్టు తెర మీద క్లాసికల్ డాన్స్ రిప్రజెంటేషన్ అనేది తరతరాలుగా అది ఆ ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది. అంటే ఫార్చునేట్లీ ఆర్ అన్ఫార్చునేట్లీ ఈ రౌండ్లో మనం చూపించేవన్నీ కూడా పాత సినిమాల్లోంచే వెతుక్కోవాల్సి వస్తుంది, ఆ క్వాలిటీ, ఆ స్టాండర్డ్. ఇప్పుడు మ్యామ్, యాజ్ ఆఫ్ టుడే ఇన్ 2026 ఈ మువ్వల సవడి లాంటి వేదిక మీద అడగాల్సిన ప్రశ్న ఏమిటంటే, క్లాసికల్ డాన్స్ మళ్ళీ తెరకెక్కించే అవకాశం ఉందంటారా ఈ క్వాలిటీతో? అంటే క్లాసికల్ స్టాండర్డ్స్లో కాంప్రమైజ్ అవ్వకుండా ఒకవేళ అలా చేస్తే ఈ జనరేషన్ వాళ్ళకి ఎలాంటి బెనిఫిట్స్ ఉంటాయి? డెఫినెట్లీ ఎక్కించాల్సిన అవసరం ఉంది. అయితే అంతర్లీనంగా ఇండియన్ క్లాసికల్ డాన్సెస్ అంటే నేను ఒక కూచిపూడి గురించి మాట్లాడటం లేదు, అది భరతనాట్యం కానీ కథక్ కానీ అంతర్లీనంగా ప్రతి అంశంలో కూడా మనకు వస్తూనే ఉంటాయి. ప్రతి సినిమాలో కూడా చూపెడుతున్నారు. ఎందుకంటే ఇప్పుడు రిటర్న్ ఆఫ్ ద నేటివ్ అన్నట్టుగా మళ్ళీ మనం వెనక్కి వెళ్తున్నాం. మనం మొన్న నాని గారిది హీరోగా ఒక సినిమా వచ్చింది, సాయి పల్లవి అందులో చేశారు శ్యామ్ సింగ్ గారు. వాళ్ళు వెంటనే భలే చెప్పేస్తారు మీరు ఇవి మాత్రం. ఓకే, గుడ్, దీనికే మార్క్స్ ఉంటాయి కదా. సో అందులో సాయి పల్లవి చేసిన డాన్స్ ఇట్స్ ప్యూర్ క్లాసికల్ డాన్స్. ఓకే, అలాగే ఈ మధ్యన వచ్చిన కాంతారలో కూడా మీరు చూస్తే ఫోక్ కథకళి మిక్స్ ఉంటుంది అందులో. సో అంతర్లీనంగా క్లాసికల్ లేకుండా ప్రపంచంలో ఏ నృత్య దర్శకుడు కూడా చెయ్యలేరు. అది కంపల్సరీ ఉండాలి, బేసిస్, అది ఫౌండేషన్. కానీ స్క్రీన్ మీద వాళ్ళు ఎలా చూపెడతారన్నది వైవిధ్యంగా అక్కడున్న సిచ్యువేషన్ని బట్టి వాళ్ళు చూపెడతారు. కాబట్టి ప్రత్యేకంగా కె విశ్వనాథ్ గారిలాగా ఒక సాగర సంగమో స్వర్ణకమలమో రాకపోయినా మీలాంటి పిల్లలు ఏం చెయ్యాలంటే, హర్షిత మంచి క్వశ్చన్ అడిగారు. మీరు అలాంటి మీరు ఇక్కడ ఎంఏలు, సర్టిఫికెట్లు, డిప్లొమాలు, డాన్సులు మీరు నేర్చుకుంటున్నారు కాబట్టి ఆ సినిమాలు చూస్తున్నప్పుడు మీరు ఐడెంటిఫై చెయ్యగలిగి ఉండాలి. ఓకే, కాంతార, ఆ ఎక్స్ప్రెషన్స్, ఆ కథకళి, ఆ ఐ మూమెంట్ అంతా కూడా ఇట్స్ పార్ట్ ఆఫ్ కథకళి డాన్స్ అండ్ మోహినియాట్టం అండ్ కేరళ ట్రెడిషన్స్, కేరళ వార్ ఆర్ట్ ఫామ్స్, కలరి పట్టు అని కూడా ఉంది మనకి. సో దిస్ ఆల్ బిలాంగ్ టు దాట్. కాబట్టి అది రికగ్నైజ్ చేయగలిగితే మీరు బ్రహ్మాండమైన డాన్సర్స్ ఇంకా మంచి స్టేజ్కి వెళ్తారు. కారణం ఏంటంటే నాకు సంగీతం రాదు. హర్షిత, నేను ఒక మాట చెప్పాలి, నాకు అసలు సంగీతం సరిగమలు నేర్చుకోలేదు. కానీ మోస్ట్ ఆఫ్ ద రాగాస్ ఐ ఐడెంటిఫై ఫ్రమ్ సినిమాలు. మోహన కానీ హిందోళ కానీ చాలా మట్టుకు శంకరాభరణం కానీ విని ఉంటాం కదా, ఆ రాగం ట్యూన్ ఐడెంటిఫై చేయగలుగుతాం. సో I think classical dance is always there and will be there on Indian screen. మీడియా అండ్ బ్రాడ్కాస్టింగ్లో చాలా క్లోజ్గా వర్క్ చేసిన మీ నుంచి ఈ మాటలు రావడం మ్యామ్ చాలా స్ఫూర్తిదాయకంగా ఉంది. ఐ హోప్ దోస్ హూ ఆర్ వాచింగ్ దిస్ టేక్ ఇట్ వెరీ సీరియస్లీ. ఎందుకంటే కె విశ్వనాథ్ గారిని కూడా కొంతమంది అడిగేవారట మీరు కొరియోగ్రఫీస్లో, బికాజ్ ఇఫ్ యూ సీ సర్టన్ మూవ్మెంట్స్ మ్యామ్, భానుప్రియ గారిని కానివ్వండి లేకపోతే శంకరాభరణంలో కొన్ని సినిమాటిక్ ఫ్రీడమ్ ఆయన తీసుకున్నారు, క్రియేటివ్ ఫ్రీడమ్. ఆయన ఒకే మాట అన్నారు, ఏస్థెటిక్గా అనిపించాలి, మనసుకి హత్తుకునేలాగా ఉండాలి అని. సో యూ కెన్ స్టిల్ టేక్ ద క్లాసికల్ స్ట్రక్చర్ అండ్ బ్రింగ్ ఇన్ యువర్ ఓన్ ఏస్థెటిక్స్ వితౌట్ డిస్రెస్పెక్టింగ్ ద ఫామ్. డెఫినెట్లీ ఇక్కడ ఒక చెప్పాలి, అది ఏస్థెటిక్ అన్నది అసలు డాన్స్ ఇట్ సెల్ఫ్ ఇస్ ఏస్థెటిక్. కరెక్ట్. ఓకే, దానికి ప్రత్యేకంగా వాళ్ళు సిచ్యువేషనల్గా ఏదన్నా కూర్చొచ్చేమో. మీరు రాధిక కమల్ హాసన్ గారి సినిమా కె విశ్వనాథ్ గారి స్వాతి ముత్యంలో సువ్వి సువ్వి సువ్వలమ్మ, ఆ పాట మీకు అందరికీ తెలిసే ఉంటుంది. అందులో బిందె పట్టుకుని ఒక డాన్స్ చేస్తారు కమల్ హాసన్ గారు. అది అవలయ వస్తూ ఉంటుంది. ఒక డాన్సర్కి అవలయ చేయడం చాలా కష్టం. మీరు టక చేసేస్తున్నారు. మిమ్మల్ని ఇప్పుడు ఆ వర్ణమో ఈ దశావతార శబ్దమో అవలయ చేయమనండి, మీ వల్ల కాదు. కానీ అది నాకు కె విశ్వనాథ్ గారు చెప్పారు. అది చేసేటప్పుడు ఎన్ని టేకులు చేసినా కమల్ హాసన్ గారికి అవలయ పట్టం లేదట, ఆయన రిథంలోకి వచ్చేస్తున్నారు. ఆఫ్ బీట్ చేయడం అనేది ఇట్స్ వెరీ డిఫికల్ట్. సో రిథమ్ ఆఫ్ బీట్ అన్నది చాలా కష్టం డాన్సర్కి. ఇప్పుడు శృతి లేకుండా పాట ఎలా పాడలేరో
డాన్సర్కి కూడా అంతే. అప్పుడు ఆయన ఏమన్నారంటే, సార్ యాజ్ ఎ డైరెక్టర్, ఎందుకంటే కె విశ్వనాథ్ గారు డాన్సర్ కాదు కదా, ఆయన డాన్స్ నేర్చుకోలేదు కదా. సో యాజ్ ఎ డైరెక్టర్ మీరు నాకు చేసి చూపెట్టండి ఆ బిట్ అన్నారు. ఈయనేదో పిచ్చి పిచ్చిగా అలా అలా చేసేసారు. చేసి అది క్యాచ్ చేసి కమల్ హాసన్ గారు చేశారు. దట్స్ వై యూ హ్యావ్ దట్ ఆ బిట్. ఆ నీళ్ళల్లోని ఆ నది ఒడ్డులోని రాధికతో పాటు వచ్చేస్తారు, సువ్వి సువ్వి సువ్వాలమ్మ. సో దీస్ ఆర్ ఆల్ సటిల్ థింగ్స్ విచ్ యూ నీడ్ టు కాన్సన్ట్రేట్ ఆన్ ఫ్రమ్ ఫిల్మ్స్. అండ్ అదే సినిమా షూటింగ్కి రాధిక గారంట అక్కడ కర్ణాటకలో ఎక్కడో గుళ్ళో రూరల్ ఏరియాస్లో చేసి అక్కడ షూట్ జరిగినన్ని రోజులు షీ రెఫ్యూజ్ టు టేక్ ఎనీ కంఫర్ట్స్. నేల మీద పడుకున్నారట రాత్రి. డెడికేషన్. బికాజ్ అప్పట్లో దే యూస్ టు డూ మెథడ్ యాక్టింగ్, దే యూస్ టు గెట్ ఇన్ టు ద క్యారెక్టర్ అండ్ అది జీవించేవాళ్ళు. బహుశా అందుకేనేమో మనకి ఇప్పుడు కూడా ఇట్ టచెస్ అవర్ సోల్ ఎవ్రీ టైమ్ వీ వాచ్ దాట్ కాంటెంట్. చాలా ప్యాషనెట్గా చెప్తున్నారు మ్యామ్, ఇంకా ఇంకా వినాలనిపిస్తుంది. కాకపోతే మనం కరెక్ట్గా మధ్యలో ఆగున్నాము, ఇంకో 2 రౌండ్లు ఉన్నాయి. సో ఐ గో దేర్. ఇంతటితో 2వ విభాగం పూర్తి చేసుకున్నాము. ఇప్పుడు 3వ ఆవృత్తంలోకి అడుగు పెడదాం. సాత్వికం. ఇందులో అభ్యర్థులు వారికి నచ్చిన ఎంచుకున్న పదాన్ని కానీ జావళిని కానీ శ్లోకాన్ని కానీ ప్రదర్శిస్తారు. ముందుగా మనీషా మగువ తన కేళిక మందిరము వెడలే మోహన రాగం మిశ్రచాపు తాళంలోనున్న పదాన్ని ప్రదర్శిస్తుంది. మగువ తన కేళిక మందిరము వెడలెన్ 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 వగగాట మాకంచి వరదాల వారేననుచు వగగాట మాకంచి వరదాల వారేననుచు మగువ తన కేళిక మందిరము తరిదీపు చేయు సమ సురతా పడలికతో తరిదీపు చేయు సమ సురతా పడలికతో చిరుత పవట చరతు పైటతో చిరుత పవట చరతు పైటతో తిరుగడల గైదండ నిసోదరుల ఇరుగడల గైదండ నిసోదరుల పరమాత్మ లోకాల వారేనరుచు పరమాత్మ గోపాల వారేనరుచు మగువ తన కేళిక మందిరము మగువ తన కేళిక మందిరము ఇప్పుడు హర్షిణి నీ లాలన చాలు అనే జావళిని ప్రదర్శిస్తుంది. ధన్యాసి రాగం, రూపక తాళం, కాంపోజిషన్ ఆఫ్
పట్టాభిరామయ్య గారు. చాలు నిల్పరా నీలాలన చాలు నిల్పరా శ్రీతాళవాధిపని లాలన చాలు నిల్పరా శ్రీతాళవాధిపని లాలన చాలు శ్రీతాళవాధిపని చాలు నిల్పరా చాలు నాయరు కళ్ళకు మోగుచు బల్గడి చాలు నిల్పరా శ్రీతాళవాధిపని చాలు నిల్పరా నిన్న రేతిరాడిన మాటలు నిన్న రేతిరాడిన మాటలు నిన్న రేతిరాడిన మాటలు మనసారనే విడిగా నిన్న రేతిరాడిన మాటలు మనసారనే విడిగా మాని కనులారని మనలేను చాలు నిల్పరా మాని కనులారని మనలేను చాలు నిల్పరా శ్రీతాళవాధిపని చాలు నిల్పరా ఇప్పుడు సరయు కళ్యాణి రాగంలో ఉన్న కామాక్షి స్తుతి శ్లోకాన్ని ప్రదర్శిస్తుంది. काञ्चीनूपुर रत्नकङ्कण लसत्केयूरहारोज्ज्वला काञ्चीनूपुर रत्नकङ्कण लसत्केयूरहारोज्ज्वला काश्मीरारुण कञ्चुकाञ्चित कुचा कस्तूरिका चर्चिता कल्हाराञ्चित हस्तयुग्मलसिता कारुण्य कल्लो
కామిని కామాక్షి కలయామి కల్పలతికా కాంచీపురీ దేవత కాంచీపురీ దేవత సాత్వికం విభాగంలో ఇప్పుడు చివరిగా లక్ష్మీ హారిక ఇందెందు వచ్చితివిరా సురటి రాగం మిశ్రచాపు తాళంలో ప్రదర్శిస్తుంది. ఇందెందు వచ్చితివిరా అలద నిల్లు ఇవిది కాదు పోకోరా ఇందెందు వచ్చితివిరా అలద నిల్లు
హారిక, ఇందెందు వచ్చితివీరా, అద్భుతమైన పదం కదా ఇది, పదమా జావళియా? ఓకే. అయితే ఇందులో నేను ముందర ఒక 4-5 ఏళ్ల కిందట ఇది విన్నప్పుడు, సెట్ చేసినప్పుడు చాలామంది వీడియోస్ చూసా సరదాగా. ఐ కీప్ అబ్జర్వింగ్, ఎందుకంటే చిన్న పెద్ద అని కాదు, చిన్న వాళ్ళ దగ్గర నుంచి కూడా చాలా నేర్చుకోవచ్చు. వెన్ వీఆర్ టీచింగ్ వీ లెర్న్ ఎ లాట్. లాస్ట్లో మచ్చిక తోడుత మనసు చల్లగా చేసి అని ఉంది కదా లైన్. అందులో చాలామంది కళాకారులు, నృత్య కళాకారులు మజ్జిగ చిలకడం చూపెట్టారు. అది మచ్చిక తోడంటే దగ్గర, అంటే మచ్చిక అంటే ఇంప్రెస్ చేయడం అక్కడ. సో అది తర్వాత నా స్టూడెంట్స్కి ఐ పాయింటెడ్ అవుట్, బట్ యూ డిడ్ ఇట్ వెరీ రైట్, గుడ్. మ్యామ్, ఇన్ ద సేమ్ వేవ్ లెంత్ ఐల్ టేక్ ద లిబర్టీ ఆఫ్ ఇంకొక ప్రశ్న అడగడానికి. మనం చూసినట్టు ఫస్ట్ అంశంలోనేమో వాళ్ళకి నచ్చిన అంశాన్ని వాళ్ళు ఎంచుకుంటారు. దెన్ వీ హ్యావ్ థియరీ, దెన్ ఇన్ ప్రాక్టికల్ అగైన్ ఒక దాంట్లో జావళి శ్లోకం పదం, ఇంకొక దాంట్లో తిల్లానా తరంగం. నృత్యం అండ్ అభినయం ఫర్ నౌ ఐఎమ్ ఆస్కింగ్, ఈ 2 అంశాల్లో కూడా ప్రాముఖ్యంగా ఏ ఆస్పెక్ట్ వాళ్ళు దృష్టిలో పెట్టుకొని చేయాలి మ్యామ్ ఫర్ ఫుల్ఫిల్మెంట్ ఆఫ్ అభినయ అండ్ నృత్య? అంటే ఒక మంచి డాన్సర్ కావాలంటేనా? వాట్స్ ఎగ్జాక్ట్లీ? పరిపూర్ణంగా ప్రెజెంటేషన్ ఇవ్వాలంటే సాత్విక అభినయం, సమస్య లేదు. ఎందుకంటే అది నేను చెప్పలేదు, శాస్త్రకారులు భరతుడే చెప్పారు. అత్యుత్తమైన ఉత్కృష్టమైనటువంటి అభినయం ఏంటంటే సాత్విక అభినయం. ఓకే, మీరు జనరల్లీ ప్రాక్టికల్గా కూడా, మేము ఒకప్పుడు 2.5 గంటలు సోలోలు చేసేవాళ్ళం. సోలో ఐటమ్స్ ఆల్మోస్ట్ 13 to 14 ఐటమ్స్, 2.5 hours ఆడియన్స్ నిలబెట్టేవాళ్ళం, అంటే కూర్చోబెట్టేవాళ్ళం. ఓకే, ఇప్పుడు గ్రూప్ డాన్సులు ఎక్కువైపోయాయి. ద కాన్సన్ట్రేషన్ ఆన్ వన్ డాన్సర్ ఈజ్ బికమింగ్ లెస్. దానికి కారణం ఏంటంటే సాత్వికాభినయం మీద ఇంపార్టెన్స్, ఆ సిగ్నిఫికెన్స్ తగ్గిపోతుంది. ఎంతసేపు ఫిజికల్ బాడీ మూమెంట్ మీద ఎక్కువ అవుతుంది. ఆంగికాభినయం ఎంత ఇంపార్టెంట్, అన్నిటికన్నా ఇంపార్టెంట్ సాత్వికాభినయం. మనసు నుంచి, సత్వం నుంచి వచ్చేది అభినయము. అది ప్రేక్షకులకి రీచ్ అయ్యేది, అదొకటే అభినయం. మిగతావి ఏవి, అందుకే భరతుడు నాట్యశాస్త్రం అంటాడు, ప్రేక్షకుడికి అభిముఖంగా నువ్వు ఏదైతే రససిద్ధి ఇక్కడ పొందుతున్నావో అది సిద్ధి రూపం దాల్చాలంటే, రససిద్ధి కావాలంటే ప్రేక్షకుడికి తగలాలి. అది ఆంగికాభినయం ద్వారా అవ్వదు, అది కేవలం సాత్వికాభినయం ద్వారానే మనకి సాధ్యం అవుతుంది. కాబట్టి మీరందరూ డెవలప్ చేసుకోవాల్సింది మాత్రం సాత్వికాభినయం. యు ఆర్ డూయింగ్ వెరీ వెల్, దాన్ని ఇంకొక హయ్యర్ లెవెల్కి తీసుకెళ్ళండి. అండ్ టీచింగ్ మెథడాలజీలో కూడా అభినయాన్ని అర్థం చేసేలాగా చెప్పడానికి కమ్యూనికేషన్ అంటారు కదా మ్యామ్, బేసిక్ ప్రాసెస్ ఆఫ్ కమ్యూనికేషన్. ఇందాక మీరు 2.5 గంటలు అన్నప్పుడు ఒక చిన్న మాట గుర్తొచ్చింది. యామిని కృష్ణమూర్తి గారు అప్పట్లో మ్యామ్, ఇట్ సీమ్స్ ఇనిషియల్ హాఫ్ యూస్ టు డూ భరతనాట్యం, మళ్ళీ కాస్ట్యూమ్ మార్చుకొని సెకండ్ హాఫ్ కూచిపూడి ఒకే ప్రెజెంటేషన్లో. సో మనం ఒకదానికే అమ్మాయి ఇందాక అమ్మాయి అని అది ఐ హోప్ దే క్యాప్చర్డ్ దట్ ఎక్స్ప్రెషన్. చూడాల్సింది హర్షిత ఎక్స్ప్రెషన్స్ వాట్ అని అన్నట్టు. సో అలా 2 ఫార్మ్స్ వాళ్ళు. హర్షిత, యామిని కృష్ణమూర్తి గారు అంటే ఐ వాజ్ సో ప్రివిలేజ్ టు వర్క్, ఐ మీన్ టు సీ ది స్టాల్ వాట్స్ లైక్ యామిని కృష్ణమూర్తి అండ్ మంగళంపల్లి బాలమురళీకృష్ణ గారితో అయితే నేను డైరెక్ట్గా ఇంటర్వ్యూ చేశాను. ఇట్లాంటి వాళ్ళతోటి కొన్ని క్షణాలు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు కానీ, వెంపటి సత్యం గారు కానీ, మా గురువులు కానీ. అయితే యామిని కృష్ణమూర్తి గారిని రేలేలియం ఆడిటోరియంలో ఆవిడ ప్రోగ్రామ్ నేను చూశాను. ఇది ఆల్మోస్ట్ 35 years బ్యాక్. అట్టతాల వలన 3 జాతులు ఆవిడ చేశారు. 3 కాలాలు, జాతులు కాదు సారీ, కాలాలు. అట్టతాళం అంటేనే మీకు తెలుసు ఎంత కష్టమో, దానిలో 3 కాలాలు, 3 స్పీచ్స్, మధ్యలోని లైవ్ ఆర్కెస్ట్రా. ఇప్పుడంతా మంది రికార్డింగ్ డాన్స్లు అయిపోయాయి కూచిపూడి అన్ఫార్చునేట్లీ, బట్ అప్పుడు లైవ్ ఆర్కెస్ట్రా. సో లైవ్ ఆర్కెస్ట్రాలో ఆవిడకి ఏదో తేడా వచ్చి ఇట్లా ఆపేశారు చేస్తూ, వర్ణం ఇలా ఆపేసి తను జతి చెప్తూ చేశారు. ఒక డాన్సరు జతి చెప్తూ వర్ణం చేయడం అంటే నాట్ ఎ స్మాల్ జోక్. అందుకు వాళ్ళంతా పెద్దవాళ్ళు అయ్యారు. సో వీళ్ళందరూ మనకి ఇన్స్పిరేషన్ అమ్మా. మ్యామ్ చెప్పింది కొంచెం క్రూడ్గా చెప్పాలంటే, అప్పటి జనరేషన్ వాజ్ ఇంటాలరెంట్ టు లో స్టాండర్డ్స్. ఎస్, దే వర్ ఇంటాలరెంట్. కోపం వచ్చేసేది వాళ్ళకి. ఇట్స్ నాట్ క్రూడ్, ఇట్స్ రైట్. భాగవతులు రామకోటయ్య గారి గురించి, మా ప్రథమ గురువు చిక్కడపల్లిలో నాకు 11 ఏళ్ళు, మొదటి అడుగు ఆయన దగ్గర పడింది. యూ డోంట్ బిలీవ్ ఇట్, నేను చాలా అసహ్యంగా ఉండేదాన్ని, సన్నగా పీలగా, అసలు ప్రాణం లేనట్టు ఉండేదాన్ని. మేము ఒప్పుకోం మ్యామ్.
ఓకే, ఐ యాక్సెప్ట్. ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు వెళ్ళంగానే 100 గుంజీలు దించారు. 100 గుంజీలు, తర్వాత స్టెప్స్, అవి 2 గంటలు. దాంతో వారం రోజుల్లో మనం టైఫాయిడ్ హాస్పిటల్, రైల్వే హాస్పిటల్ జాయిన్. ఆయన ఎంత గొప్ప అంటే అప్పుడు లూనా ఉండేది. ఆ లూనా మీద గురువుగారు పళ్ళు అవి తీసుకుని వచ్చి హాస్పిటల్కి వచ్చేసి నాతో ఒక 5 నిమిషాలు మాట్లాడి మా పేరెంట్స్ తోటి ఏంటి సందర్భం అంతా మాట్లాడేసి ఏమైనా ఆ జ్వరమే కదా ఆ తగ్గిపోగానే పంపించేసేయండి. తగ్గిపోగానే మళ్ళీ వారం తర్వాత మళ్ళీ గుంజీలు, మళ్ళీ స్టెప్స్. దిస్ ఈజ్ నాట్ క్రూట్, దిస్ ఈజ్ ద వే యూ షుడ్ లెర్న్ డాన్స్. అది సారీ టు డిఫర్ మ్యామ్, నేను ఈ జనరేషన్ని రిప్రజెంట్ చేస్తూ ఈ మధ్య మాకు జెంటిల్ పేరెంటింగ్ అని, హార్ష్గా తిట్టడాలు కొట్టడాలు అబ్యూస్ కింద వస్తాయని మా సైకాలజిస్ట్ ఇలా చెప్పేసరికి కొంచెం ఇలాంటివి వింటే బాబోయ్ అనిపిస్తుంది. ఒక రకంగా యూ హ్యావ్ లక్డ్ అవుట్ యువర్ జనరేషన్, ఇవన్నీ యూ డోంట్ హ్యావ్ టు గో త్రూ ఇట్. బట్ మీరు చెప్పేది కూడా నేను అర్థం చేసుకోగలను మ్యామ్, ఎందుకంటే ఒక డిగ్రీ ఆఫ్ భయం అండ్ భక్తి ఉంటే కానీ ఆ అవుట్పుట్ రాదన్న నమ్మకంతో మీరు పెరిగారు. అండ్ ఇప్పటికీ కూడా అది కాపాడుతున్నారు. అండ్ యు ఆర్ ద హోప్ ఫర్ అవర్ జనరేషన్. థ్యాంక్ యూ. సో థ్యాంక్ యూ ఫర్ దాట్. ఈనాటి మూవల సవడి కార్యక్రమంలో 4వ విభాగంలోకి అడుగుపెట్టేద్దాం. కేళిక. ఇందులో అభ్యర్థులు అన్నమాచార కీర్తన కానీ, తరంగం కానీ, తిల్లానాన్ని కానీ ప్రదర్శించవచ్చు. మరి వాటి 4 అభ్యర్థులు ఏం ప్రదర్శిస్తారో చూద్దామా. మొదట మనీషా హంసానంది రాగంలో ఉన్న తిల్లానాన్ని ప్రదర్శిస్తుంది ఇన్ ఆదితాళం. నన్ను
మదనితం తగదిను ధనితం మదనితం తమ సుందరి మగరి సహిత మదనితం తగజును ధనితం మదనితం తత కుందరి మగరి సహిత మద తాం తగనగం మోగరి తగుజం తిరిగజం తగుందరి తది వినత తాం తగనగం మోగరి తగుజం తిరిగజం తగుందరి తది వినత తాం తగనగం మోగరి తగుజం తిరిగజం తగుందరి తది వినత దీం కనరడిర దీం కనరడిర దీం కనరడిర తలదిరన ఆరే ఏ తదుపరి అభ్యర్థి హర్షిణి. నీలమేఘ శరీర అనే తరంగాన్ని మోహన రాగం ఆది తాళంలో ప్రదర్శిస్తుంది. కాంపోజిషన్ ఆఫ్ నారాయణ తీర్థుల వారు. వ్యత్యస్థ పాదారవింద విశ్వవందిత ముకుంద 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 వ్యత్యస్థ
వ్యత్యస్త పాదారవింద విశ్వవందిత ముకుంద. కేళికలో ఇప్పుడు సరయు పలుకుతేనెల తల్లి పవళించెను అనే అన్నమాచార్య కీర్తన ఆభేరి రాగం ఖండచాపు తాళంలో ప్రదర్శిస్తుంది. పలుకుతేనెల తల్లి పవళించెను, పలుకుతేనెల తల్లి పవళించెను, పలుకుతేనెల తల్లి పవళించెను, పలుకుతేనెల తల్లి పవళించెను. కలికితనమున విభుని కలసినది గాన, పలుకుతేనెల తల్లి పవళించెను. కలికితనమున విభుని కలసినది గాన, పలుకుతేనెల తల్లి పవళించెను. గని గని మోముపై నిరులు కిలపుల చెదగని, గని గని మోముపై నిరులు కిలపుల చెద, పగలైన దాగ చెని పవళించెను. నిగ నిగని మోముపై నిరులు కిలపుల చెద, పగలైన దాగ చెని పవళించెను. నిగ నిగని మోముపై నిరులు కిలపుల చెద, పగలైన దాగ చెని పవళించెను. తెగని పరినటులతో తెల్లవారిన దాగ, తెగని పరినటులతో తెల్లవారిన దాగ, జగదేకపతి మనసు జట్టుకొని గాన, జగదేకపతి మనసు జట్టుకొని గాన, జగదేకపతి మనసు జట్టుకొని గాన, పలుకుతేనెల తల్లి పవళించెను. కొంగు జారిన బెరుగు గుబ్బలొలయక తరుణి, కొంగు జారిన బెరుగు గుబ్బలొలయక తరుణి, కొంగు జారిన బెరుగు గుబ్బలొలయక తరుణి, బంగారు మేడపై పవళించెను. చెంగలువ కనుగొనల సింగారములు తొలక, చెంగలువ కనుగొనల సింగారములు తొలక, చెంగలువ కనుగొనల సింగారములు తొలక, అంగజ గురుని తోడ నలసినది గాన, అంగజ గురుని తోడ నలసినది గాన, పలుకుతేనెల తల్లి పవళించెను. కలిగితనమున విభుని కలసినది గాన, పలు
చివరిగా హారిక రాగమాలిక ఆదితాళంలో ఉన్న నీలమేఘ శరీర తరంగాన్ని ప్రదర్శిస్తుంది. బాల గోపాల కృష్ణ నీలమేఘ శరీర నీలమేఘ శరీర నీలమేఘ శరీర నీలమేఘ శరీర నీలమేఘ శరీర నీలమేఘ దిత్తంగిడ
గిణత లక్ష్మీ హారిక, ఆర్ యూ ఓకే? ఫైన్ మ్యామ్. ఓకే, యాక్చువల్లీ ఇందాక నేను నోటీస్ చేయలేదు, కానీ ఇప్పుడు ఈ లాస్ట్ రౌండ్లో లాస్ట్ మినిట్లో నోటీస్ చేశాను. నీ పాదాలకి మట్టెలు ఉన్నాయి. ఎస్ మ్యామ్. నిన్నేమో చూస్తే 16 17 పిల్ల అనుకున్నాను నేను. యూఆర్ మ్యారీడ్? ఎస్ మ్యామ్. ఓ, అండ్ మై లవ్లీ హస్బెండ్ ఈస్ ఇన్ ది ఆడియన్స్. ఒక్కసారి వారిని నించోమని నిజంగా నమస్కారం చేయాలండి మీకు ముందర. ఎందుకంటే ఇలా ఎంకరేజ్ చేస్తున్నారు మ్యారేజ్ అయిన తర్వాత. ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. పతిదేవుని పేరు చెప్తారా? భవానీ ప్రసాద్. భవానీ ప్రసాద్ గారు వెరీ వెరీ గ్రేట్ అండి. అండ్ చాలా చాలా ఎప్పుడైంది పెళ్ళి? 2024 అక్టోబర్. ఓ, 2 years ఆల్మోస్ట్. 1.5 year plus. గుడ్ గుడ్. కంటిన్యూ అండి, ఇలాగే మీ ఆవిడ్ని కంటిన్యూ చేయించండి. డాన్స్లోని మాత్రం చక్కగా చేస్తోంది. ఓకే భవానీ ప్రసాద్ గారు, థ్యాంక్స్ అమ్మా. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. ప్రసాద్ గారు ఆలోచించండి, సభాముఖంగా మీరు యువర్ కమిటింగ్ టు లైఫ్ లాంగ్ ఎన్కరేజ్మెంట్ దూరదర్శన్ ఛానల్ ద్వారా. మీరు ఇంకా చాలామందికి ఇన్స్పిరేషన్ అవ్వాలి ఇరువురు కూడా. అండ్ మేడం, వాళ్ళ వైపు నుంచి మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతాను నేను. మ్యామ్, ఇప్పుడు జెన్ ఆల్ఫా, జెన్ ఎక్స్ అవన్నీ అంటున్నారు కదా ఈ మధ్య. అంటే ఏంటో నాకు తెలియదు. పర్వాలేదు. బేసికలీ పాయింట్ ఏంటంటే మ్యామ్, యంగ్స్టర్స్ ఆర్ 20sలో ఉన్నవాళ్ళు, 30sలో ఉన్నవాళ్ళు కూడా కొంతమంది టీనేజర్స్ ఆ ప్రెషర్కి గురికి, మీరు స్కూల్స్కి కాలేజెస్కి వెళ్తే మీకు టీచర్స్ కూడా అదే చెప్తారు మ్యామ్. ఇంట్లో కూడా విపరీతమైన కాంపిటీషన్ పెరిగిపోయి ప్రతి చోట, ఆర్ట్ ఫామ్స్లో కానివ్వండి, స్పోర్ట్స్లో, అకాడమిక్స్లో, అంటే ఎవ్రీవేర్ ఇట్ ఈస్ అబౌట్ నంబర్స్. అండ్ ఆ రేస్ ఒకటి ఉంటుంది చూసారా, అందులో పడిపోయేసరికి ఎసెన్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ అనేది కొంచెం తప్పుతుంది. ఇంకా మనం ఆ నంబర్ గేమ్లో లీనమైపోయి వీ లూజ్ అవర్ సెల్ఫ్స్. పాపం వాళ్ళు వాళ్ళు అంటే ఏ డైరెక్షన్లో వెళ్ళాలో వాళ్ళకి తెలియకపోవచ్చు చాలాసార్లు. సో కాంపిటీషన్కి గురవ్వ అంతెందుకు మ్యామ్, సోషల్ మీడియానే తీసుకోవచ్చు మనం. ఐ డోంట్ వాంట్ దిస్ టు గో వైరల్, కానీ ఆ సోషల్ మీడియా ప్రెషర్ కూడా పాపం పిల్లలు తట్టుకోలేక కంపారిజన్స్ చేసేసుకొని, సో కంపారిజన్ అండ్ కాంపిటీషన్ అనేది నెగిటివ్గా కాకుండా పాజిటివ్గా తీసుకొని వాళ్ళు జీవితాలను ఎలా మలుచుకోవచ్చు మ్యామ్? బికాస్ ఎవ్రీవేర్ దేర్ ఇస్ కాంపిటీషన్. అయితే అర్షిత, I would like to tell all the teachers as well as to the society in general. సంప్రదాయం కూచిపూడి గురుకులం అని 12 ఎకరాల్లో శ్రీకాకుళంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం స్థాపించింది. నేను ముందర ఏం చెప్పానంటే, అది ఇట్స్ ఓన్లీ కూచిపూడి గురుకులం ఇన్ ద వరల్డ్. ఓకే, అంటే అక్కడ గురువు శిష్యులు కలిపి వాళ్ళు నిత్య జీవనం సాగిస్తూ పొద్దున్న 6 నుంచి రాత్రి 9 వరకు నేర్చుకుంటారు కూచిపూడి డాన్స్. నేను ఏం చెప్తానంటే, ఈ ప్రాసెస్లో మా వాళ్ళకి టీవీలు కానీ మొబైల్స్ కానీ ఇవ్వను. ఇప్పుడు నో టీవీ. మా కలెక్టర్ ఈజ్ అవర్ చైర్మన్, డిస్ట్రిక్ట్ కలెక్టర్ ఈజ్ అవర్ చైర్మన్. సో ఆయన మొదటిసారి విజిట్కి వచ్చినప్పుడు ఆశ్చర్యపోయారు, ఏంటి టీవీ లేకుండా ఎట్లా బతుకుతారని. నో టీవీ, నో మొబైల్స్, ఓన్లీ సీనియర్ మోస్ట్ టీచర్స్కి మాత్రం ఇస్తాను. ఎందుకంటే 12 ఎకరాలు, ఒక బిల్డింగ్ అక్కడ ఉంటుంది, ఒక బిల్డింగ్ ఇక్కడ ఉంటుంది. సో కమ్యూనికేషన్ ప్రాబ్లం అని చెప్పి ఇస్తాను. సో ఏజ్ గ్రూప్ మ్యామ్ 27 is the high, 27 highest to 10 years lowest. అక్కడ ఉంటారు. కాంపిటీషన్ అన్నది మనం క్రియేట్ చేసుకుంటున్నాం అమ్మా. దెర్ ఈజ్ నో కాంపిటీషన్ ఎనీవేర్. ప్రతి ఒక్కరు డాక్టరే కావాలి, ప్రతి ఒక్కరు ఐఏఎస్ కావాలి, ప్రతి ఒక్కరు ఇంజనీర్లే కావాలంటే కాంపిటీషన్ ఉంటుంది. నీకు నచ్చినది నువ్వు చెయ్యి. డాన్స్ నీకు ఇష్టమైతే డాన్స్ చెయ్యి. అందుకే స్వర్ణకమలం సినిమా నాకు ఇష్టం. అందులో ఒక గొప్ప డైలాగు, ఇలా భానుప్రియ ఇలా బయట సర్దుకుంటూ క్రికెట్ టీం కపిల్ దేవ్ వస్తున్నారట, అతనికి రూమ్ ఎక్కడివ్వాలి అని అడుగుతుంది. ఐఎమ్ ఏ రిసెప్షనిస్ట్ ఇన్ హోటల్ అన్నప్పుడు కె విశ్వనాథ్ గారి ద్వారా ఒక డైలాగ్ వింటాం. రిసెప్షనిస్టులు ఇవన్నీ అందరు చేయగలుగుతారమ్మా, కళాకారులు ఓన్లీ పూర్వజన్మ సుకృతం ఉంటేనే అవుతారు. అది సంగీతమైన, లలిత కళలు ఏదైనా సరే నేను చెప్తున్నా. సో అది మీలో అందరిలో ఉంది. అది ఉన్నప్పుడు పేరెంట్స్ ముందుకు రావాలి. దిస్ ఐఎమ్ ఎయిమింగ్ పేరెంట్స్. దెర్ ఇస్ నో కాంపిటీషన్ ఇన్ ద వరల్డ్. దెర్ ఇస్ ఓన్లీ వన్ కాంపిటీషన్, దట్ ఈస్ యూ. నీకు నువ్వు బాగా చెయ్యి. నాకు ఈరోజు మీరు ఎలా చేశారో మీకు తెలుసు, మేము ఇక్కడ కూర్చొని చెప్పక్కర్లా.
లోపల ఎక్కడో ఒక చిన్న ఇంకా బాగా చేస్తే బాగుంటుంది ఆ ఫీలింగ్ ఎప్పుడైతే జనరేట్ చేస్తారో గురువు, అప్పుడు రియల్ అయిన సిటిజన్స్ని మనం భారతదేశానికి ఇవ్వగలుగుతాం. ఎందుకంటే లలిత కళలు ఈ రోజున మనకి కొంత మళ్ళీ బ్యాక్ వస్తున్నాం మనము. ఇప్పుడు కొంచెం మళ్ళీ లాస్ట్ 20 yearsలో ఎంకరేజ్మెంట్ అనేది చాలా తక్కువ అయిపోయింది. ఇప్పుడు వస్తున్నాం. ఇప్పుడు ప్రతి ఇంట్లో కూడా డాన్సో, మ్యూజిక్కో, స్పోర్ట్సో ఏదో ఒకటి నేర్చుకుంటే బాగుంటుందని అందరూ పేరెంట్స్ అనుకుంటున్నారు. దానివల్ల ఏంటంటే ముందర మీరు అకాడమిక్గా ఏం తయారవుతారో వేరే విషయం, కానీ దేశానికి పనికొస్తారా, సొసైటీకి, సమాజానికి పనికొస్తారా, మీ ఫ్యామిలీకి పనికొస్తారా సెకండరీ విషయం. మీకు మీరు పనికి రావాలి. లలిత కళలు నేర్చుకోవడం ద్వారా సంస్కారం అన్నది ఏర్పడుతుంది, డిసిప్లిన్ అన్నది ఏర్పడుతుంది. అది చాలా ఇంపార్టెంట్. అందుకే ప్రతి పేరెంట్స్కి నేను చెప్తాను ఏంటంటే ఫస్ట్ ఒక అరగంటన్నా ఇవ్వండి. కార్పొరేట్ స్టడీస్ ఇవన్నీ ఉన్నాయి, ఈ ప్రెషర్స్ తట్టుకోవాలంటే లలిత కళలు నేర్చుకోండి. మీరు వాళ్ళు బాగా చేస్తున్నారు, వీళ్ళు బాగా చేస్తున్నారని అవసరం లేదు. మీరు మీకు మీ మనసుకి బాగా చేస్తున్నారా లేదా, ఇక్కడ నేను తప్పు చేశా, ఇక్కడ బాగా చేశానని మీకే తెలుస్తుంది. నాకు తెలుస్తుంది నా పెర్ఫార్మెన్స్. అందరూ వచ్చి గొప్పగా ఉంది స్వాతి గారు అన్న, ఐ నో వేర్ ఐఎమ్ రాంగ్, వేర్ ఐ హ్యావ్ నాట్ డన్ ప్రాపర్లీ. సో సెల్ఫ్ అనాలిసిస్ ఇస్ ద బెస్ట్ అనాలిసిస్ అండ్ డోంట్ గో ఫర్ కాంపిటీషన్. మీకు మీరే కాంపిటీషన్. మిమ్మల్ని మించిన వాళ్ళు ఎవరైనా క్రియేట్ చేయగలిగితే దట్స్ గ్రేట్. Somebody asked me some 10 years back when I created Kama Sutra, number 1 to number 10లో మీరు ఏ స్థానం తీసుకుంటారు అంటే number 1 అండి అన్నాను నేను. I stand number 1 in the world because ఇంతవరకు ఆ డాన్స్ చేసిన వాళ్ళు లేరు. ఒకవేళ చేసినా నేనే number 1 అవుతాను because I am the first to do. That confidence you have to develop in yourself. Confidence at the same time negative కాకుండా positive orientation towards everything you are learning. Okay? సో గుడ్ అశ్రిత. మ్యామ్ చెప్పింది ఒక చిన్న లాస్ట్ ఎండింగ్ స్టేట్మెంట్. ఐ థింక్ వాట్ షీ ఈస్ ఫోకసింగ్ ఆన్ ఇస్ మన స్ట్రెంగ్స్ మనం గుర్తించగలిగితే యూ విల్ బీ ఆటోమేటిక్లీ లీడింగ్ ద గేమ్. రజనీకాంత్ అంటారు నా దారి, ఆ టైప్లో మీరు దారి వేసుకోండి. ఇట్ విల్ బి డిఫికల్ట్ ఇన్ ద బిగినింగ్ బట్ డోంట్ ఫాలో ద అదర్స్ పాత్స్. ఓకే స్వాతి మేడం, మీ పర్మిషన్తో మీరు జడ్జ్మెంట్ ఫైనల్ చేసేలోగా ఇక్కడ మన పిల్లలతో నేను కొంచెం హ్యాపీగా మాట్లాడుకుంటాను. ష్యూర్. థ్యాంక్ యూ మ్యామ్. మైక్ నీ చేతిలోనే ఉంది కాబట్టి నిన్నే అడుగుతాను. ఇవాళ మీరు ప్రసాద్ రేపు బయటికి వెళ్ళిన తర్వాత హౌ వాజ్ మూవల సవడి ఎక్స్పీరియన్స్ అంటే ఏం చెప్తావమ్మా? ఇట్స్ అ వెరీ ఫెంటాస్టిక్ ఎక్స్పీరియన్స్. టీవీ షోస్ మనం జనరల్గా ఆడియన్స్ ఇంట్లో కూర్చొని చూస్తాము, కానీ ఫర్ ద ఫస్ట్ టైం ఐ ఆమ్ ఆన్ ది టీవీ. సో ఇట్ ఈస్ వెరీ ఎక్సైటింగ్. అండ్ మీరు అందరూ ఇంటికి వెళ్ళిన తర్వాత ఏం చెప్పొచ్చు అంటే అమ్మమ్మలు నానమ్మలు దగ్గర నుంచి మన ఇన్స్టా ఫ్రెండ్స్ వరకు ఏం చెప్పొచ్చు అంటే ఈసారి టీవీ చూసినప్పుడు మీ రెగ్యులర్ షోస్తో పాటు ఒక్కసారి దూరదర్శన్ యాదగిరికి వెళ్ళి ఈ ప్రోగ్రామ్ కూడా చూడండి అని ఒక చిన్న వాళ్ళలో మీరు బీజం వేస్తే సమ్ డే ఇట్ విల్ బికమ్ అ ట్రీ. ఎస్. అండ్ మ్యామ్ అన్నట్టు లలిత కళలకి కూడా ఇంపార్టెన్స్ ఇవ్వాలి అని అన్నారు. సో ఐ థింక్ మూవల సవడి టేక్స్ అ మేజర్ క్రెడిట్. ఎన్నో ఇయర్స్ బ్యాక్ స్టార్ట్ అయినది మళ్ళీ ఇప్పుడు కొత్తగా స్టార్ట్ అవుతుంది. సో బిగ్ థ్యాంక్స్ టు మూవల్ సవడి అండ్ ది ఆర్గనైజింగ్ టీమ్. థ్యాంక్ యూ అమ్మా. సరేయు మీరు హిస్టరీ ఆఫ్ ఇండియన్ టెలివిజన్లోనే ఓన్లీ క్లాసికల్ డాన్స్ షోలో పార్టిసిపేట్ చేశారు ఇవాళ. సో మీరు కూడా యు ఆర్ నౌ అ పార్ట్ ఆఫ్ హిస్టరీ. ఎస్. సో హౌ ఇస్ ద ఫీలింగ్ అమ్మా? బాలి మేడంకి ఏం చెప్తావు వెళ్ళి? అంటే కాంపిటీషన్ అంటే ఏదో సీరియస్గా అలా కాకుండా సరదాగా అలా చేసి కొత్త కొత్త విషయాలు మీతో ఇంటరాక్షన్ అదంతా మ్యామ్ ఎక్స్పీరియన్సెస్. అవును, కాంపిటీషన్ ఈజ్ ఓన్లీ అ పార్ట్ ఆఫ్ ద ప్రోగ్రామ్. మెయిన్ మూవల సవడి అంటే అందరు రావటం, చేయటం, గురువుగారి దగ్గర ఆశీస్సులు తీసుకోవటం, దట్ ఈస్ ద మేజర్ ఆస్పెక్ట్. అదే మ్యామ్, కొత్త కొత్త విషయాలన్నీ తెలుసుకున్నాము అని చాలా బాగా అనిపించింది మ్యామ్. ఎస్ హర్షిని, హౌ ఆర్ యూ ఫీలింగ్? స్టార్టింగ్లో వచ్చినప్పుడు అందరూ నర్వస్గానే ఉన్నారు, అందుకే అప్పుడేం అడగలేదు, ఇప్పుడే అడుగుతున్నాను. ఫస్ట్లీ మ్యామ్, ఐఎమ్ రియలీ గ్రేట్ఫుల్ ఫర్ దిస్ ప్లాట్ఫామ్. చాలా నేర్చుకున్నాను మ్యామ్. ఇప్పుడు వచ్చి ఐ కేమ్ విత్ అ స్టేట్మెంట్ లైక్ ఓకే చేయాలి, బాగా చేయాలి. నేను ఓకే ఎంత 100% కాకపోయినా అట్లీస్ట్ 200% కంపల్సరీ ఇవ్వాలనుకున్నా. కానీ అదర్ పార్టిసిపెంట్స్ని చూసిన తర్వాత ఎస్ ఐ షుడ్ లెర్న్ సంథింగ్ మోర్. అంటే యాజ్ మ్యామ్ సైడ్ అనాలిసిస్ అయింది మ్యామ్ నాకు కూడా. ఓకే ఇంకా చేయాలి, ప్రాక్టీస్ ఉండాలి అని. కానీ ఎంత బ్రిలియంట్ పాయింట్ కదా మేడం చెప్పింది. ఇట్స్ నాట్ అవుట్ సైడ్, మన లోపలే ఉందన్నారు. సో నా ఆటోమేటిక్లీ నెగిటివిటీ అంతా కట్ చేసుకుంటాం మనం. వి లుక్ విదిన్. ఎస్. కొత్తగూడెంకి వెళ్ళిపోయి మళ్ళీ మూవల సవడి ప్రోగ్రామ్ చూసినప్పుడు
మీ మనసులో మళ్ళీ ఎక్స్పీరియన్సెస్ అన్నీ మీరు గుర్తు చేసుకోవాలి. ఫస్ట్ మ్యామ్ చాలా హ్యాపీగా ఉంది. సెలెక్ట్ అవుతానని అనుకోలేదు. సో అందరూ టీవీ షోస్ చూస్తారు కదా, నార్మల్గా ఇంట్లో అంటూ ఉంటారు, నువ్వు డాన్స్ నేర్చుకుంటున్నావు, ఇలాంటి ఏదైనా షోలో పార్టిసిపేట్ చేయొచ్చు కదా అని. బట్ నేను వెయిట్ చేస్తున్నాను. ప్యూర్ ట్రెడిషనల్గా క్లాసికల్ డాన్స్ షోస్ ఏం పెట్టట్లేదు. ఒకప్పుడు మువ్వల సవడియే జరిగేదని మా గురుగారు చెప్తూ ఉండే. సో సడన్లీ ఇది విన్న తర్వాత వావ్, ఇప్పుడు చెప్పిన వాళ్ళందరికీ ఐ కెన్ గివ్ ఆన్సర్. సో నా ప్రోగ్రామ్ వస్తుంది, సో మీరు చూడాలి, మా క్లాసికల్ డాన్సర్స్ని ఇలాంటి ప్లాట్ఫామ్స్ ఎంకరేజ్ చేయాలి. సో ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు దిస్ ప్లాట్ఫామ్. అండ్ స్వాతి మ్యామ్తో ఇంటరాక్షన్ ఏవైతే మా లోపల ఉన్నాయో అనుకోకుండా ఆవిడే మాకు ఇండైరెక్ట్గా మీరు ఇంటరాక్ట్ అవ్వడం, సో అది చాలా బాగా నచ్చింది. డాన్స్ ఇదంతా ఒక పార్ట్, ఇదే యాజ్ యూజువల్ జరగాల్సిందే. బట్ ఇది మాకు మేబీ అన్ని చోట్ల దొరకకపోవచ్చు, ప్రోగ్రామ్స్కి వెళ్తాము. సో ద ఇంటరాక్షన్ అండ్ గైడెన్స్ అది చాలా బాగా అనిపించింది. ఒక చిన్న వర్క్షాప్ లాగా అనిపించింది కదా మనకి. ఎగ్జాక్ట్లీ మ్యామ్. ఎస్, నాకు కూడా అలాగే అనిపించింది. ఎన్నో విషయాలు నేర్చుకున్నాను నేను ఇవాళ. సీతా మేడం కానివ్వండి, బాలి మేడం కానివ్వండి, అందరు గురువులకు కూడా శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. బికాస్ దే ఆర్ క్రియేటింగ్ బ్యూటిఫుల్ డాన్సర్స్ ఎవ్రీ డే. థ్యాంక్ యూ సో మచ్ అమ్మా. ఈనాటి ఎపిసోడ్ విజేత తెలుసుకోవడానికి మన న్యాయ నిర్ణేత గారు స్వాతి సోమనాథ్ మేడంని మువ్వల సవడి వేదిక మీద ఆహ్వానిస్తున్నాను. మ్యామ్, ఇక్కడ ఆనవాయితీగా ముందుగా మీ చేతి మీదే అందరికీ సర్టిఫికెట్స్ ఇచ్చిన తర్వాత అప్పుడు వీ కెన్ డిస్క్లోజ్ ది నేమ్. మనీషా, హర్షిని, సరయు, హారిక. దూరదర్శన్ యాదగిరి మువ్వల సవడి కార్యక్రమానికి నన్ను గెస్ట్గా పిలిచినందుకు చాలా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఈ చిన్నారులతోటి ముఖ్యంగా ఈరోజు ఈ ఎపిసోడ్లో గడిపినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. కారణం ఏంటంటే ఈ పిల్లలు భావితరాలకి నెక్స్ట్ వచ్చే జనరేషన్కి వీళ్ళు కూచిపూడిని తీసుకెళ్తారు. అందరూ కూడా బాగా చేశారు. ఇది ఊరికే ఏదో జడ్జిమెంట్ అనాలని నేను అంటం లేదమ్మా, అందరు చాలా బాగా చేశారు. ఇట్ వాజ్ అ వెరీ టఫ్ డెసిషన్ టు మేక్. కానీ ఎవరో ఒకరిని మనం సెలెక్ట్ చెయ్యాలి కాబట్టి చేస్తున్నాను. బట్ అందులో నాకు నచ్చిన ఒక చిన్న పాయింట్ చెప్పి నేను సెలెక్ట్ ఎందుకు చేశాను అన్నది చెప్తాను. ఇందాకలా ఆశ్రిత ఒక మంచి క్వశ్చన్ అడిగారు. అభినయాల్లో అన్నిటికైనా ఉత్తమమైన అభినయం ఏది అంటే సాత్విక అభినయం. సో ఆ ఒక్క పాయింట్ మీద నేను ఈరోజు ఎపిసోడ్ విన్నర్ లక్ష్మీ హారికని ప్రకటిస్తున్నాను. జనరలీ నాకు పర్సనల్గా కాంపిటీషన్ అన్న పదం నచ్చదు. ఎందుకంటే వీళ్ళందరూ చిన్నపిల్లలు చాలా బాగా చేశారు. ఈ స్టేజ్ మీద, దూరదర్శన్ స్టేజ్ మీద చేయడం అంటే అంత ఈజీ కాదు. అటువంటి వేదిక మీద వీళ్ళు ఈరోజు ఇంత మంచి ప్రదర్శన ఇచ్చారంటే ముందుగా వాళ్ళ గురువులకి నేను కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను. ఎందుకంటే చాలా బాగా ట్రైన్ చేశారు అందరూ. బట్ చిన్న చిన్న వేరియేషన్స్లో మనకి తప్పదు కాబట్టి. సో ఇది ఒక కొలతగా కాకుండా ఇంక్లూడింగ్ లక్ష్మీ, హారిక, ఎవ్రీ వన్ ఆఫ్ యూ, మనీషా, సరయు, హర్షిని, అందరూ కూడా యూ ట్రై టు డెవలప్ మోర్. అండ్ డాన్స్ని మాత్రం వదిలిపెట్టద్దు కంపల్సరీగా. ఎందుకంటే చాలా మంచి స్టేజ్కి వచ్చారు మీరు. ఇక్కడి నుంచి ముందు ఇంకా పెద్ద స్టేజ్కి వెళ్ళాలంటే ఇంకా బాగా ప్రాక్టీస్ చేసి, సాధన చేసి, బాగా ఇంకా ఏ టాప్ గ్రేడ్స్ దూరదర్శన్లో మంచి మంచి అవార్డ్స్ తీసుకోవాలని ఆకాంక్షిస్తున్నాను. స్వాతి మ్యామ్, మీ సెన్సేషనల్ పర్సనాలిటీతో ఇవాళ మా అందరినీ ఆకట్టుకున్నందుకు దూరదర్శన్ యాదగిరి వైపు నుంచి ప్లీజ్ యాక్సెప్ట్ దిస్ స్మాల్ ఫెలిసిటేషన్. బ్రహ్మాండంగా జరిగిన ఈనాటి మువ్వల సవడి కార్యక్రమాన్ని చూశారు కదండి. వచ్చే వారం మరొక ఎపిసోడ్తో మీ ముందుంటాం. అంతవరకు ధన్యవాదాలు, సెలవు. ధీం తనన ధీం తనన ధీం 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 సద సరి సద పద పద సద పమ పమ పద పమరి మప మప ద పమరి మరి మప మరి సరి సరి మరి సా.
మూవల సవ్వడి 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 మూవల సవ్వడి